ఆలోపు నాగార్జున నటించిన 'కుబేర' అలాగే 'కూలీ' చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయని నమ్మకం ఇప్పటికే ఏర్పడింది. దాంతో నాగార్జునకు కూడా పాన్ ఇండియా మార్కెట్ అనేది ఏర్పడుతుంది. అందుకే తన సోలో హీరోగా చేసే 'దసరా అల్లుడు' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా కథనాలు కూడా ఆ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కథను పూర్తి చేసిన దర్శకుడు నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆషిక రంగనాథ్‌ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 'నాసామిరంగ' మూవీలో నాగార్జున, ఆషిక జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నటనతో కూడా ఆకట్టుకున్నారు. దాంతో మళ్ళీ ఆమెకు రెండో ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక 'ఎంఎం కీరవాణిని' సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'నాసామిరంగ' మూవీకి 'ఎంఎం కీరవాణి' అద్భుతమైన పాటలు అందించాడు. నేపథ్య సంగీతం కూడా ఆ సినిమాకు కూడా ప్లస్ అయింది. అందుకే ఈ పాన్ ఇండియా చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకుంటారనే సమాచారం. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన ఇస్తారని ఫిలిం నగర్ నుండి టాక్ వినిపిస్తుంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జున సోలో హీరో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలకి సినిమా సమాధానం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే ఖచ్చితంగా నాగార్జునకు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.